హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్తున్నాయి. ఇది భద్రాచలం బ్రిడ్జ్ అన్నమాట, కొత్త బ్రిడ్జ్. చూసారు ఎట్లా ఉందో. ఇవాళ ఏదో ముక్కోటి ఏకాదశి అంట, అందుకు మొత్తం ఎమ్మెల్యే వాళ్ళు మంత్రి వాళ్ళు వస్తున్నారని మొత్తం శుభ్రం చేస్తున్నారు. అదిగోండి గోదావరి బ్రిడ్జ్, లాస్ట్లో కూడా చూపిస్తా. ఇది ఎడబాగా దగ్గర మన జామాయిల చెట్లు అనమాట. ఎట్లా ఉన్నాయి చూసారుగా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి. విలేజ్ నక్సలైట్ ఏరియానా లేకపోతే ఏంటి సార్? నక్సలైట్లీ ఏరియా. ఊళ్ళు పెద్దగా మాట్లాడినా ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు. ఇదేనండి అడవి? ఇదే అడవి. ఇక్కడేనా కాలుపులు జరిగినాయి మొన్న? ఇక్కడ కాదండి, కొంచెం మంచి దుమ్ముగూడెం ఏరియా, అల్లపల్లి దగ్గర. ఇది ఇవో మన లోకల్ సపోర్ట్తో వచ్చినాం. మీ పేరండి? నా పేరు చిరంజీవి అండి. చిరంజీవి గారు అంట. ఈయన మనకు బాగా సపోర్ట్ చేస్తుంటాడు. సో ఇక్కడ కార్పులు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. చేతి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదే అడవి ఏరియా, అడవి మార్గం అనమాట. చూసారా ఎట్లుందో. సో అడవి, బీభత్సమైన అడవి అనమాట ఇది. నైట్ పూట అసలు రాలేము, వస్తే మళ్ళీ వెళ్ళలేము అనమాట. కొత్త వాళ్ళు ఎవరు రాకండి. ఇక్కడ నేను కూడా ఆయన మన చిరంజీవి సహాయంతో వచ్చినాం. ఓకేనా? మీరు ఇటు చూస్తే మన కార్పులు మొత్తం జరిగింది కూడా ఈ ఏరియాలోనే. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం అడవి ఏరియా అనమాట. ఇది రండి, దగ్గర రండి. ఇది స్పోర్ట్లో, ఇది వేలల్లో పలుకుతుంది ఈ చెట్టు. దీని చెట్టు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? అడవి. ఈ శునక్కాయలు, అవి శునక్కాయల ముష్టికాయలు అంటారు దీన్ని. దగ్గర రండి ఒకసారి. ఇవ్వండి ముష్టికాయలు చూపిండి. ఇది ముష్టికాయలు అండి. ఇది ముష్టికాయలే, ముష్టికాయలు అంటారు దీన్ని. ఓకేనా? ఈ చెట్లు మొత్తం అడవి అనమాట. ఇందులో వాళ్ళు ఉంటారు ఎక్కువ. సో మనం జాగ్రత్తగా ఈ ప్రాంతంగా వస్తే మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ బాయ్. ఇది పెద్దపల్లి ఇసుక ర్యాంప్ అనమాట, చెట్ల దగ్గర. చూసారా ఎట్లా ఉందో. మొత్తం మంచి డీప్ ఫారెస్ట్. ఇక్కడ కొన్ని గడపలు ఉంటాయి. చూసారు ఎట్లా ఉందో. మొత్తం ఇసుక ర్యాంప్. ఇక్కడ ఇసుక స్టోరేజ్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్తారంట. మరి మనకు కూడా తెలీదు ఎట్లా ఉందో. చూసారుగా అదేండి, అక్కడ బుల్ రేజర్ కూడా ఉంది. ఇది అయిపోయాక లాస్ట్లో ముక్కోటి ఏకాదశి భద్రాచలం అనమాట. అక్కడ లైట్లు మొత్తం ఉన్నాయి. అలా నైట్ బాగుంటుందంట భద్రాచలం. మరి డెకరేషన్ మొత్తం అందరూ భక్తులు మొత్తం వస్తారు. చూసారు అక్కడ ఏదో కాల్చేరు పోగా ఎట్లా వస్తుందో చూసారుగా. ఇది మన ఎటపాక దగ్గర భద్రాచలం బ్రిడ్జ్ అక్కడ. ఇది మొత్తం ఎండిపోయింది, తెప్ప అనమాట. నైట్ ఏదో చేస్తారంట మరి. చూసారుగా ఎట్లా ఉందో ఇసుక, మొత్తం ఇసుక. తర్వాత వర్షాకాలం మొత్తం ఫుల్ నీళ్ళు ఉంటాయి అనమాట ఇక్కడ. ఈ నీళ్ళు చూసారా ఎట్లా ఉందో. మొత్తం లైటింగ్స్ అయ్యి. ఓకేనా? మొత్తం బాంబులు గీంబులు, మొత్తం హడావిడి మామూలుగా లేదు. నైట్ మొత్తం బీభత్సంగా ఉంటాయి. భక్తులతో రద్దీ మొత్తం బాగుంటుందంట. ట్రాఫిక్ కూడా జామ్ అవుతుందని చెప్పారు.